తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. యోగా ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చునని సర్పంచుల ఛాంబర్ మండల అధ్యక్షుడు దాసరి వెంకటకృష్ణ తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వాండ్రం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గ్రామంలో వేరువేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవం వేడుకలకు ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవడం శుభపరిణామం తెలిపారు. దైనందిన కార్యక్రమంలో యోగా ఒక భాగం కావాలని, అప్పుడే మంచి ఆరోగ్యాన్ని సాధించవచ్చునని తెలిపారు. డిప్యూటీ ఎంపీడీఓ ఎస్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ యోగా ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ అవగాహన కార్యక్రమాలకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుందని వివరించారు. ప్రపంచ యోగా దినోత్సవం భాగంగా ఆంధ్రప్రదేశ్లో మరి వాండ్రం గ్రామంలో ఈ రోజున యోగాంధ్ర కార్యక్రమానికి మరి ఇచ్చేసిన అందరికీ కూడా, పిల్లలు, పెద్దలు అందరికీ కూడా, అలాగే సచివాలయం స్టాఫ్ అందరికీ కూడా ఈ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం మన విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా రావటం జరిగింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి మన మోదీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిరోజు యోగాలో ప్రతి వ్యక్తి కూడా అది ఒక రోజుకి ఒక 30 నిమిషాలన్నా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇది ప్రతి మనిషిలోని రోజు దినచర్యగా తీసుకుని అందరూ కూడా యోగాలో పాల్గొనాలని మరి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్గా దీన్ని 100% సక్సెస్ఫుల్ చేసామని మేము అనుకుంటున్నాం. ప్రజలు కూడా ఈ విషయంలో చాలామంది వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. యోగా కార్యక్రమం అనేది 11వ అంతర్జాతీయ కార్యక్రమంగా మరి ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి వైజాగ్ ఆర్కే బీచ్లో ప్రారంభించారు. దీనికి మరి ఇటు మన ఏపీ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మనుషులు కూడా ప్రతిరోజు కూడా కనీసం 1 గంట మార్నింగ్ 5 to 6 కానీ, 6 to 7 కానీ, 7 to 8 కానీ మీకు అనుకూలం ఉన్న టైంలో మార్నింగ్ చేయవలసిందిగా మరి మేము అందరికి కూడా మేము సూచించాం. దాని ప్రకారం అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. కాబట్టి ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర వాక్ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ నుండి 2 టౌన్ అంబేద్కర్ విగ్రహం వరకు మ్యాక్సీ విజన్ యోగాంధ్ర వాక్ కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. యోగా చేస్తే ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటారని, అందరూ తప్పనిసరిగా యోగా చేయాలని సూచించారు. వివాహేతర సంబంధం కారణంగా భార్య, ఆమె ప్రియుడిపై భర్త, అతని స్నేహితులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని నక్కావారి పాలెంలో చోటు చేసుకుంది. భార్యాభర్తలు అభిషేక్, రేవతిలు గత కొంతకాలంగా మనస్పర్ధలతో వేరువేరుగా ఉంటున్నారు. భార్య రేవతి అదే గ్రామానికి చెందిన వేరే యువకుడితో సహజీవనం చేస్తుండటంతో గ్రామ పెద్దలు శుక్రవారం రాత్రి గ్రామంలో సంఘం పెట్టి సమస్యను పరిష్కరించేందుకు మాట్లాడుతుండగా రేవతి, ఆమె ప్రియుడిపై భర్త, అతని స్నేహితుడు కత్తులతో దాడి చేశారు. దీంతో రక్తం మడుగులో పడి ఉన్న రేవతి, ఆమె ప్రియుడిని గ్రామస్తులు నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేవతి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నాని ఇంకా ఉన్నారు, పొరలు పట్టుకున్నారు, వీళ్ళు పొడిచారు వచ్చి. ఎందుకని ఆ అమ్మాయి నేను లోగన్నా, ఆ అమ్మాయి నాతో వచ్చేసింది. అలా ఆయన డైవర్స్ అయిపోయిన సీఏ గారి సమక్షంలోనే మాట్లాడారు. ఆ అమ్మాయి నా దగ్గర పెట్టమన్నాను. మొన్న మండే కోర్టు గారికి తీసుకెళ్ళి డైవర్స్ అప్లై చేశారు పెద్ద సమక్షంలో. ఇవాళ సంఘం పెట్టారన్న మాట్లాడటానికి. ఇవాళ సంఘం పెట్టారు. ఇంకా సంఘం కూడా ఏమో స్టార్టింగ్ గొడవ పెట్టింది వచ్చేసారు. ఏం చెప్పి బాబీ ఆకులబ్రాము, ఇల్లూరి కన్నయ్య, ఇల్లూరి వెంకటేష్ అన్న. ఇంకేటి బాబు అంటే ఎవరు?
ఆ అమ్మాయి హస్బెండ్. ఇల్లూరి వెంకటేష్ ఒక అతను, ఆకులపురం ఒక అతను, కొండవరపేట నాని, నలుగురు డైవర్స్ అయిపోయింది. ఆ అమ్మాయి అంటే ఇష్టం, ఆ అమ్మాయికి నేను అంటే ఇష్టం. పుట్టినరోజు వేడుకలు అంటే హంగు ఆర్భటాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేయాలని, అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ముమ్ముడి బుజ్జిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో జనసేన పార్టీ నాయకుడు ముమ్ముడి బుజ్జి పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే నానాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ విజయానికి బుజ్జి ఎంతో కృషి చేశారని, అలాగే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అందరికీ నమస్కారం. కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో అతి ముఖ్యమైన నాయకుడు, అలాగే ఈ జనసేన పార్టీలో మాకన్నా సీనియర్ అయినటువంటి ముమ్మిడి బుజ్జి గారు అనేక కార్యక్రమాలు జనసేన పార్టీ ఏంటి ఆ రోజు ప్రజారాజ్యం స్థాపించిన దగ్గర నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈవేళ మన పార్టీ గద్దెనెక్కి స్థాయి దాకా కూడా ఆయన కూడా ఎంటండి తోడాడి ఆయన 42 వసంతాలు పూర్తి చేసుకుని వాళ్ళ 43వ వసంతంలోకి వచ్చిన సందర్భంలో ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు జరుగుతూ ఉన్నాను. 43వ వసంతం అత్యద్భుతంగా జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అట్లాగే ఈవేళ సాధారణంగా చాలామంది పుట్టినరోజు చేసుకుంటారు, అది వాళ్ళ వరకు పరిమితం చేసుకుంటారు, వాళ్ళ కుటుంబం వరకు పరిమితం చేసుకుంటారు, లేకపోతే వాళ్ళ స్నేహితుల దాకా పరిమితం చేసుకుంటారు. ఈవేళ దేశానికి ప్రపంచానికి అవసరమైనటువంటి రక్త సేవలు చేయడానికి ఈవేళ బ్లడ్ క్యాంప్ కూడా పెట్టి ఈ పుట్టినరోజుని ఒక వినోదం కిందే కాకుండా ఒక ఆరోగ్యపరమైన అవసరం కింద ప్రజలకు అవసరమైన దాన్ని గుర్తింపుగా తీసుకుని ముందుకు తీసుకెళ్తున్న బుజ్జి గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. యోగా వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, ఏకాగ్రతతో ఎటువంటి పైనైనా సులభంగా చేయవచ్చునని జడ్జి సులోచన రాణి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏకాగ్రత ఎంతో ముఖ్యమని, యోగా వల్ల ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉత్సాహంగా ఉండేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ యోగా నిరంతరం చేస్తూ ఉండాలని కోరారు. బయట ఎంత పెద్ద శబ్దం వస్తున్నా అది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మనం చేస్తున్న పని మీద శ్రద్ధ పెంచుకోవడానికి యోగా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న కాలం నుంచి ప్రాక్టీస్ చేశారు. అఫ్కోర్స్ ఇప్పుడు మనకి వీడియోలో మన పరిస్థితులన్నీ మారిపోయి మనం ప్రాక్టీస్ చేయడం మానేసామనుకోండి, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్న ప్రజెంట్ మనకి ఆక్సిజన్లో కూడా ప్యూరిఫికేషన్ లేదు బయట అట్మాస్ఫియర్లో, ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోయి బికాస్ ఆఫ్ కార్బనైజేషన్. అది పోగొట్టుకొని మనల్ని మనం ప్రశాంతంగా ఎంతో కొంత హెల్తీగా ఉంచుకోవడానికి మనకి యోగా ఉంటుంది. ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్పారు చాలా ఎక్సర్సైజెస్, బట్ కొంచెం మామూలు ఫిజికల్ ఎక్సర్సైజెస్ నేను చెప్తాను నిలబడి చేసే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. యోగా డే ఘన విజయంపై విశాఖ కలెక్టరేట్లో మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమావేశం. ప్రపంచ రికార్డుల సాధనపై సిబ్బందికి సీఎం అభినందనలు. వైఎస్ జగన్ను లేకుండా చేయాలనే కుట్రకు కూటమి ప్రభుత్వం తెగబడుతుంది, మండిపడ్డ మాజీ మంత్రి విడుదల రజని. జగన్ పరామర్శల పేరుతో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య విమర్శలు. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం.
ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.